అలాగే మీరు కూడా గోంగూర లవర్స్ అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నేను చూపించే ఈ గోంగూర పులావ్ టేస్ట్ అంత బాగుంటుంది. లీఫీ వెజిటబుల్ మనకు చాలా హెల్దీ కదా. గోంగూర నచ్చని వాళ్ళైనా సరే ఇలా చేసి పెడితే మెతుకు మిగల్చకుండా తినేస్తారు. అయితే 2 కట్ల గోంగూర ఆకుని తీసుకొని నీట్గా వాష్ చేసి కొంచెంత ఆయిల్లో మూత పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా ముద్దలా అయిపోతుంది. చల్లార్చుకొని 3 పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకో. ప్యాన్ లో ఘీ అండ్ ఆయిల్ వేసుకొని అందులోనే పిడికడంత జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేలా ఫ్రై చేసుకొని తీసి ప్లేట్ లో పక్కన పెట్టుకోండి. ప్యాన్ లో సాజీరా, బిర్యానీ స్పైసెస్ మీ దగ్గర ఉన్నవన్నీ వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటో, ఇప్పుడంతా పుదీనా, కొత్తిమీర అండ్ మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ని కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక కడిగి నానబెట్టుకున్న చిట్టిముచ్చల రైస్ ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అండ్ వాటర్ ని వేసుకొని మూత పెట్టి ఉడికించి మూత తీసాక తీసుకున్న జీడిపప్పుని కూడా యాడ్ చేసి థిక్ రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ తో గోంగూర పులావ్ అదిరిపోతుంది.